Hello friends, welcome to our channel. అయితే ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ కానీ మళ్ళీ వీకెండ్ రికమెండేషన్స్ వచ్చేసాను. అయితే ఈ వీడియోలో నేను 3 మూవీస్ సజెస్ట్ చేయబోతున్నా. మీకు ఇంట్రెస్ట్ పోకుండా ఫస్ట్ మూవీ బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్తే చూడండి. మనకు ఒక కపుల్ ను చూపెడతారు అండ్ సడన్ ఒక మార్నింగ్ ఇలా వైఫ్ బయటకు వెళ్దామని డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక బ్లాక్ కలర్ వాల్ ఉంటుంది. అదంతా క్యూబ్స్ టైప్ మొత్తం షేప్ లో ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఎంత చేసినా సరే అది మొత్తం ఆ వాల్ బ్రేక్ కాదనమాట. అండ్ హస్బెండ్ కూడా లేస్తాడు. సరౌండింగ్స్ అన్ని చెక్ చేస్తే విండోస్ కూడా సేమ్ అట్లాంటి బ్లాక్ కలర్ వాల్ టైప్ తో కవర్ అయిపోయి ఫోన్ సిగ్నల్ లేకుండా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటారు అనమాట ఇంట్లోనే. బట్ వాళ్ళ పక్క అపార్ట్మెంట్ లో ఒక కపుల్ తో వాల్ బ్రేక్ చేసి మాట్లాడితే సేమ్ వాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది అనమాట. వాల్స్ మొత్తం బ్లాక్ చేసి మొత్తం వాళ్ళు ట్రాప్ అయిపోయి ఉంటారు. సో అసలు వాళ్ళు ఎందుకు అలా ట్రాప్ అయిపోయారు అండ్ వాళ్ళు అసలు ఆ మిస్టరీని సాల్వ్ చేసి బయటకు రాగలుగుతారా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే చూడాల్సిన బ్రిక్ 2025 మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అండ్ మూవీ 98% అంత మనకు నచ్చుతుంది. ఆ 2% ఎండింగ్ రొటీన్ అనిపిస్తుంది కానీ స్టిల్ ఒక్కసారి మూవీ మంచిగా ఎంటర్టైన్ చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ రన్ అయ్యే కొద్దీ ఆ మిస్టరీ ఇంకా థ్రిల్ కొంచెం డోస్ వైజ్ స్లో బర్న్ లాగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ రికమెండేషన్ వచ్చి 8 వసంతాలు. అండ్ మూవీ మనం ఏ టైం అయితే స్పెండ్ చేసి చూస్తామో మనకి అట్లా చూసినందుకు ఒక్క సెకండ్ కూడా రిగ్రెట్ ఉండదు. చెప్పాలంటే దీన్ని కూడా వన్ ఆఫ్ ద టాప్ ఫీల్ గుడ్ మూవీస్ లో వేసేయచ్చు అనమాట. బ్రీఫ్ గా స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి మొత్తం మూవీ ప్లాట్ అంతా శుద్ధి అయోధ్య అనే క్యారెక్టర్ చుట్టే ఉంటుంది. అండ్ తను ఒక రైటర్ అండ్ ఇంకా తనకి వేరే టాలెంట్స్ కూడా ఉంటాయి. సో అసలు తన లైఫ్ లో ఏమైంది అనేది అంటే కొన్ని ఇయర్స్ మనకి ఈ మూవీలో చూపెడతారు అనమాట. చెప్పాలంటే యాక్చువల్లీ ఈ మూవీ బ్రెయిన్ కి ఛాలెంజ్ చేసే స్టోరీ కాదు, హార్ట్ కి ఛాలెంజ్ చేసే స్టోరీ అనుకోండి. అండ్ మెయిన్లీ మూవీని చాలా బ్యూటిఫుల్ గా రిప్రజెంట్ చేశారు. అండ్ ఎక్కడ ఫిల్లర్స్ ఈ సీన్ ఇక్కడ అనవసరంగా పెట్టారు అనేది ఎక్కడ కంప్లైంట్ ఉండదు. అని చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి మూవీలో. అండ్ అలాగే మనం అబ్జర్వ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ వేలో లైఫ్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ మెసేజెస్ ని వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేసి మనకు రిప్రజెంట్ చేశారనమాట. అండ్ చెప్పాను కదా, మనం దీన్ని చూస్తున్న ఎవ్రీ సెకండ్ మనకి ఆ వర్ది అండ్ ఫీల్ గుడ్ ఫీలింగ్ వస్తుంది కానీ ఎక్కడ మనకి అరే అనవసరంగా చూసిన ఫీలింగ్ రాదు. సో కంపల్సరీ ఒక్క వాచ్ చేయండి, యూ లైక్ ఇట్. అండ్ మూవీ నేమ్ చెప్పాను కదా 8 వసంతాలు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో ఉంది అండ్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా డబ్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చి కలియుగం 2064. అండ్ బ్రీఫ్ గా స్టోరీ అని చెప్తారండి. ఒక పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లో ఎట్లా అంటే నేచురల్ రిసోర్సెస్ అయిపోయి వరల్డ్ వార్స్ అయ్యి ఇట్లా ఎవరికి ఫుడ్ అండ్ వాటర్ లేకుండా ఎవ్రీ డే ఒక ఛాలెంజ్ లాగా బతుకుతున్న వరల్డ్ లో మొత్తం సెట్ అయి ఉందన్నమాట. సో ఇదంతా ఎస్కేప్ కావాలంటే వాళ్ళు ఒక ప్లేస్ రీచ్ అయితే ఇదంతా వాళ్ళు ఎస్కేప్ కావచ్చు అన్నాడు. సో దీంట్లో ఉన్న అందరి ప్రయత్నం ఏంటంటే అక్కడికి వెళ్దామే వీళ్ళ ప్రయత్నం ఉంటుంది. సో ఇది దీని బేస్ స్టోరీ. అండ్ చెప్పాలంటే మూవీ మేకర్స్ చెప్పాలంటే మంచి అటెంప్ట్ చేశారనమాట. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అసలు హ్యూమన్స్ ఎలా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది మనకి బాగా చూపెట్టారు దీంట్లో. అండ్ చెప్పాను కదా మూవీ నేమ్ వచ్చి కలియుగం 2064. ఆహాలో ఉంది, తెలుగులో ఉంది అండ్ సన్ నెక్స్ట్ లో తమిళ్లో అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ చెప్పాలంటే ఒక్కసారి మనకు బోర్ కొడుతుందంటే చూసేయచ్చు. అండ్ అలానే మా ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ ఉంటాయి, వేరే రివ్యూస్ కూడా ఉంటాయి. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ.